హలో ఆల్! ఈరోజు వీడియోలో మటన్ కోఫ్తా బిర్యానీ సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి మటన్ కీమా తీసుకొని ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలాలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద వెడల్పు గిన్నెలోకి ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీ సామాగ్రి వేసి వేగాక మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, టొమాటో ముక్కలు వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తరువాత ఇందులోకి చిక్కటి పెరుగు వేసి కలుపుకొని మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి పెరుగులోని నీళ్లు అంతా ఎగిరిపోయేదాకా కలుపుతూ వేయించుకోవాలి. గ్రేవీ కొద్దిగా చిక్కబడ్డాక రెడీ చేసి పెట్టుకున్న మటన్ కీమా బాల్స్‌ని ఒక్కొక్కటిగా వేసి వెంటనే కలపకుండా మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మటన్‌లోని నీళ్లు బయటకి వస్తాయి. అప్పుడు ఒకసారి కలుపుకొని మటన్ని ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ థిక్‌గా అయ్యి మటన్ బాల్స్ ఉడికాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని ఉప్పు, బిర్యానీ సామాగ్రి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసి 80% ఉడికించుకోవాలి. ఉడికించిన రైస్‌ని రెడీ చేసుకున్న మటన్ గ్రేవీ మీద ఈవెన్‌గా వేసుకొని పైన నుంచి ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసి సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. దీన్ని లో ఫ్లేమ్‌లో 20 మినిట్స్ దమ్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలాగే వదిలేయాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ కోఫ్తా బిర్యానీ రెడీ.